గీతామూర్తి గారు, ఒకవేళ ఇప్పుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు ఇంత ముందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల గురించి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. సో ఈ పథకాలన్నీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజంగా ఇంప్లిమెంట్ జరుగుద్దా? ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నది. ఇక్కడ పథకాలన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కాకపోతే దానికి కేసీఆర్ తన స్టాంప్ వేసుకొని చేస్తున్నాడు. ఉదాహరణకి మీరు చూసుకున్నట్టయితే రేషన్ బియ్యం ఇస్తున్నారు. రేషన్ బియ్యంలో మొత్తం మోదీ ప్రభుత్వం ఇస్తే, సెంట్రల్ నుంచి వస్తే దాన్ని కేసీఆర్ ఫోటోలు పెట్టుకొని ఫ్లెక్సీలు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నాడు. కోవిడ్ వ్యాక్సిన్ ఆల్రెడీ ఇచ్చింది. ఇవాళ రోడ్లు ఇస్తున్నాయి. మీరు ఇవాళ గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు వస్తున్నాయి. ఇవాళ శ్మశాన వాటికలకు మోదీ ఇస్తున్నారు. మరుగుదొడ్లకు స్వచ్ఛ భారత్ నిధుల కింద మరుగుదొడ్లకు ఇస్తున్నారు. ఇవాళ నిర్భయ నిధుల కింద షీటింగ్స్ కి నిధులు వస్తున్నాయి. ఇవాళ అంగన్వాడీస్ నడుస్తున్నాయి మోదీ ప్రభుత్వంతో. ఇవాళ స్కూల్స్ లో ఫెసిలిటీస్ నడుస్తున్నాయి. ఇవాళ స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ ఆడపిల్లలకి మరుగుదొడ్లకు కానీ వాటికి అన్నిటికి సంబంధించినవి వస్తున్నాయి ఇవాళ మోదీ ప్రభుత్వంతో. ఇవాళ మోదీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే కేసీఆర్ ఈ మాత్రం కూడా చేసినోడు కాదు. అవి అందులో ఆయన పేర్లు పెట్టుకొని ఆయన రకరకాలుగా ప్రచారం చేసుకున్నా కూడా మొత్తం మోదీ ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దాన్ని బట్టి చేస్తున్నట్టు. కేసీఆర్ సొంతంగా చేసింది లేదు, పొడిచింది లేదు. వాళ్ళ కేటీఆర్ కి మాట్లాడే అర్హత, కవిత తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ కూడా మోదీ ఆపుతున్నాడు అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా కేసీఆర్ మండిపడుతున్నాడు కదా ఏ ప్రెస్ మీట్ లోనైనా. అలా అంతే కదండి. ఏమన్నా ఇవో వచ్చిన నిధులన్నీ స్వాహా చేసుకునే కదా కేసీఆర్ కవిత మూల కట్టుకొని తీసుకుపోతున్నది. వచ్చినాయన్ని కలిపి నువ్వన్నీ రకరకాల బిజినెస్ పెట్టున్నావు. మరి నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొత్తం ఎన్నోసార్లు డిస్కషన్ కి రమ్మని చెప్పేసి బహిరంగంగా పిలిచిండ్రు కదా. సంజయ్ గారు పిలిచిండ్రు, రామచంద్రరావు గారు పిలిచిండ్రు, కిషన్ రెడ్డి గారు పిలుస్తారు. నువ్వు వచ్చి మాట్లాడు. మరి ఇంతవరకు తెలంగాణకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన డిపిఆర్ విషయంలో డిస్కషన్ కి వెళ్ళలేదు. దానికి సంబంధించిన ఎప్పుడు కూడా ప్రకటించలేదు. అసలు వాళ్ళకి ఎంతసేపు తెలంగాణలో ఉన్నంతసేపు మోడీ హైదరాబాద్ కి వస్తే, మోడీ తెలంగాణకు వస్తే వీళ్ళు ఢిల్లీకి పోతారు, లేకపోతే ఇంకో చోటుకి పోతారు. లేదా వీళ్ళు ఢిల్లీకి పోయినప్పుడేమో మోదీ కాళ్ళ మీద పడతారు. మరి దానికి ఎవరు బదులు తీసుకోవాలి? తెలంగాణకి రాలేదనడానికి వీళ్ళకి గట్స్ ఉన్నాయా అని అడుగుతున్నాం. మా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి. మరి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చెప్పు. మరి ఇవాళ ఎన్నో సార్లు వాళ్ళ మంత్రులే పార్లమెంట్ సెషన్స్ లో ఎన్ని వచ్చినాయి, ఎన్ని నిధులు వచ్చినాయని కాంగ్రెస్ వాళ్ళు అడిగినా సమాధానం చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు అడిగినా సమాధానం చెప్తున్నారు, టీఆర్ఎస్ ఎంపీలు అడిగినా సమాధానం చెప్తున్నారు. మరి అప్పుడు నోర్లు ఎందుకు మూతపడుతున్నాయి? మీకు దమ్ము ధైర్యం ఉంటే అరే నిజంగానే రాలేదని చెప్పాలి. అన్ని పాటించేదంతా మోదీ ప్రభుత్వం తెచ్చిన పైసలతోనే నువ్వు పరిపాలన చేస్తున్నావు. ఈ మాత్రం అన్నా మరి ఇంకా అబద్ధాలు ఎందుకు? అంటే నీకు మాట్లాడే ధైర్యం లేక వెనక నుంచి బురద జల్లడం అంటారు దీన్ని. ఇది చేస్తున్నావు. నువ్వు ఎన్ని చేసినా కూడా మాకేం భయం లేదు. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు మళ్ళొకసారి కూడా అధ్యక్షుడి కింద కొనసాగుతున్నారు. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలోకి అధికారం వస్తుంది. నీకు రోజులు దగ్గర పడ్డాయి. మీకు పరిపాలించే హక్కు లేదు, అర్హత కూడా లేదు. ఎందుకంటే మీరు ఎవరికి అందుబాటులో లేనప్పుడు అవసరం లేదు ప్రజలకి. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. 4 రోజులు ఒకే పట్టండి అంతే. ఈ తెలంగాణలో కాషాయం జెండా ఎగిరి చూపించినాక అప్పుడు ఆలోచిస్తాం. దానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మోదీ ఇవ్వట్లేదు అని అంటే మోదీ మొత్తం అన్ని లెక్కలు పత్రాలు. నువ్వు రామగుండం మోదీ తెలంగాణకు అంత పెద్ద ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడానికి తెలంగాణకు వస్తే దాన్ని కూడా అపోజ్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంత నీచమైన బుద్ధితో ఉన్నావో అర్థమవుతుంది. ఇవాళ కేటీఆర్ మాట్లాడతాడు, పాదయాత్రలతో ఏం చేసినావు? నువ్వు కనీసం పాదయాత్ర కాదు కదా, నువ్వు మనుషులకు అందుబాటులో ఉన్నావా? నువ్వు ఎంతసేపు హైఫై వాళ్ళని కలుపుకొని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏ దేశాలలో ఎట్లా పెట్టుబడులు పెట్టచ్చు, ఎవరితో ఎట్లా పరిచయాలు పెంచుకోవచ్చు. 4 దినాలకు ఒక్కసారి నువ్వు వేరే గల్ఫ్ కంట్రీస్ పోయి అక్కడేం చూస్తావు, ఇక్కడేం చూస్తావు. నువ్వు అంతే, నీ చెల్లెలంటే మీ అయ్యా అంతే కదా. నువ్వు దాని మీద ఫోకస్ చేస్తున్నావు, మేమేమో ప్రజల మీద ఫోకస్ చేస్తున్నాం. ప్రజలందరూ మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రజా సమస్యల గురించి, ఇవాళ ప్రజలకు సంబంధించిన పరిష్కారం కోసం ఆలోచిస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదించి మాకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇవాళ ప్రజా కోసం బీజేపీ భరోసా యాత్ర చేపట్టిన తర్వాత ప్రతి మూలన ఈ కార్యక్రమం చేపట్టడంలో ప్రజలకు అసలు మోడీ చేస్తున్నది ఏంటిది, కేసీఆర్ చేస్తున్నది ఏంటిది కండ్లకు గట్టినట్టు తెలుస్తున్నది. దానిపైన కూడా మా పైన దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఎక్కడ వెనక్కి పోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రజలందరికీ అన్ని విషయాలు షేర్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్తున్నాం. ఇవాళ మీడియాను కొనుక్కుంటావు, నువ్వు అధికారులను కొంటావు, పోలీసులను కొంటావు, యంత్రాంగాన్ని కొంటావు, అందరినీ నీ చేతిలో పెట్టుకొని ఆటలు ఆడిద్దామని చూస్తున్నావు. కానీ ఎన్ని రోజులు ఆడతావు? మేము డైరెక్ట్ ప్రజల దగ్గరికి పోతున్నప్పుడు, ప్రజలకే అన్ని విషయాలు తెలిసినప్పుడు నీ రోజులు చాలా తొందరలోనే దగ్గరలోకి ఉన్నాయి. నువ్వు అన్నట్టే కేల్ ఖతం అవుతుంది, దుకాణం బంద్ అయిపోతుంది.